హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది మా మునగ మొక్క అండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ములక్కాయలు బాగా వస్తున్నాయి. ఇది వింటర్ కదా, అందుకని ఆకులన్నీ రాలిపోతున్నాయి. కొన్ని ఆకులే ఉన్నాయి. ఇదిగోండి ములక్కాయలు చాలా బాగా వస్తున్నాయి, పైకి ఉన్నాయి. మేము కోస్తున్నాం కానీ వీడియో చేయడానికి అవ్వట్లేదు. కాయలు మాత్రం బాగా వస్తున్నాయి. అదిగోండి ఇదంతా కాయలే. చాలా కాయలు కోసేసాము, అప్పుడు వీడియో తీయడానికి కుదరట్లేదు. చూడండి ఎంత బాగా వస్తుందో. చిన్న మొక్కలాగే ఉంది కానీ చాలా హైట్ అయిపోయింది. ఇది కాయలన్నీ బాగా చువ్వరకు ఉన్నాయి. కొయ్యడం కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అలాగే కోస్తున్నాము. ఇక్కడ అన్ని బాగా వస్తున్నాయి అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మాకు ఫస్ట్ టైం ఇలాగా ఇయరే వేసాము మొక్కని. ఇయర్ లోనే వచ్చేసినాయి ములక్కాయలు. ఇదిగోండి దీని పక్కనే తమలపాకు. ఇట్లా తమలపాకు మొక్క. ఇవి ఇప్పుడు వింటర్ కదా, సరిగ్గా ఉండట్లేదు. ఇట్లాగా పాడైపోయిన ఆకులన్నీ తీసేస్తూ ఉన్నాను, అందుకనే ఎక్కువ ఆకులు లేవు. ఇదిగోండి ఇట్లా బాగా వస్తున్నాయి. మునగ మొక్క పక్కనే అది తమలపాకు మొక్క పెట్టాము. ఇదిగోండి ఇది ఇంకొక పపాయ. ఇది పూత వస్తుంది కానీ ఎందుకో రాలిపోతుంది. దీనికి సరైన ఫీడింగ్ లేదు. దీనికి ఏ ఒకటి వేస్తూ ఉండాలన్నమాట. ఇది ఇంకా చిన్నగా ఉంది. ఇది గ్రోత్ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడే మేము మా కజిన్ వాళ్ళది డ్రాగన్ మొక్కలు ఉన్నాయండి. అవి తోట ఉంటే అక్కడి నుంచి కొన్ని తీసుకొని వచ్చాము. ఇక్కడ అక్కడక్కడ వేసాము డ్రాగన్. ఇదిగోండి ఇక్కడ కూడా ఇవన్నీ డ్రాగన్వే. ఇవి చిన్న మొక్క, ఇంత పిలక వేస్తే చాలండి వచ్చేస్తుంది బాగా. ఇవన్నీ ఇక్కడ వేసాము. ఇవన్నీ డ్రాగనే. ఇలా పెట్టాము. వీటికి ఇవే గ్రోత్ బాగా వస్తుంది అనమాట. కొన్ని డేస్ కి కొంచెం అది పుంజుకున్న తర్వాత అది గ్రోత్ బాగుంటది. ఇవన్నీ మునగ మొక్కలు 2 ఉన్నాయి ఇక్కడ మాకు. ఇక్కడ నుంచి ఇంకా పాపాయ మొక్కలు ఉన్నాయి. ఇదేమో నారింజ మొక్క అండి. ఇంకా కాయలు రాలేదు, ఇంకా చిన్నగానే ఉన్నాయి. కొన్ని డేస్ అయ్యాక కాయలు వస్తాయి. వీటికి సరైన ఫీడింగ్ ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ట్యాప్స్ ఇలా బయటికి పెట్టేసాం మేము. పద్దాక పైప్ తో కొట్టకుండా ఇట్లాగా ట్యాప్ పెట్టేసి చిన్న బకెట్ పెట్టేసుకుంటాము. ఇలా వదిలేస్తే వీటన్నిటికీ నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ 3 ట్యాప్స్ పెట్టేసాం. ఇక్కడ కూడా ఇట్లా. ఇది స్టార్ ఫ్రూట్. ఇప్పుడు సీజన్ కాదేమో, రావట్లేదు. కొన్ని రోజులు అయ్యాక వస్తాయేమో చూడాలి. ఇంకా స్టార్ ఫ్రూట్ ఫస్ట్ లో వచ్చినాయి, చాలా వచ్చినాయి ఫస్ట్ లో. ఇక్కడ ఇంకొక ట్యాప్ పెట్టాము. ఇక్కడంతా ఇలాగా వీటికి ఇట్లాగా బయటికే పెట్టించేసాం పైప్ లైన్ మొత్తం. మేము ఉన్నా లేకపోయినా ఎవరో ఒకళ్ళు మా ఫ్రెండ్స్ అయినా కూడా వాటర్ తిప్పేస్తే వచ్చేస్తాయి అన్నమాట ఇదంతా. ఇదిగోండి ఇది తాయి లెమన్. కొన్ని లెమన్స్ వచ్చినాయి, మేము కోసేసుకున్నాము. ఇంకా కొన్ని ఇంకా రాలేదు. ఇది తాయి లెమన్ అన్నమాట. ఇది మన పపాయ బాగా వస్తుంది. ఇదేమో మల్బరీ. దీనికి కూడా పూత అవన్నీ బాగా వస్తున్నాయి. ఇదిగోండి కాకపోతే పిల్లలు కోసేస్తున్నారు. ఇదిగోండి బాగా వస్తున్నాయి. ఇది బయటికి పెట్టాం కదా రోడ్డు మీదకి, అందుకని కోసేస్తున్నాయి. ఇవన్నీ మల్బరీస్ చాలా బాగా వస్తాయి. ఇది సీతాఫలము. ఈ సీతాఫలం కూడా పెరుగుతుంది ఇప్పుడిప్పుడే. ఇంకా రాలేదు కాయలు, పూత పింద ఏమీ రాలేదు, వస్తాయి నెక్స్ట్. ఇది మా సన్నజాజి చెట్టు. రోజు నేను పూలు కోసుకుంటా. ఎంతో ఇష్టం నాకైతే సన్నజాజి. బాగా ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా స్మెల్ వస్తుంది. చాలా బాగుంటది ఇది సన్నజాజి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.